బీసీలకు 42% సీట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఇస్తాం. చట్టపరంగా అవకాశం లేకపోయినా మేము సిద్ధం. బీఆర్ఎస్ బీజేపీ 42% ఇచ్చేందుకు సిద్ధమా? బీఆర్ఎస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 51%. బీఆర్ఎస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 51%. మా సర్వే ప్రకారం 56.33% ఉన్నారు. వారి సర్వేలో ఓసీలు 21%. మా సర్వేలో 15.79%. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వివరాలు ఇవ్వలేదు. సర్వేలో పాల్గొనే సభ్యులకు మాట్లాడే అర్హత లేదు. మేము చేసిన సర్వేనే అధికారిక డాక్యుమెంట్. ఒక్క కుటుంబం కోసమే నాటి సమగ్ర కుటుంబ సర్వే. అది ఒక ఫాల్తు రిపోర్టు. అందులో చెప్పినవన్నీ ఎస్సీ కులాలు ఉంటే సీఎం పదవికి రాజీనామా చేస్తా. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన కులగణను ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి సభ. ఎస్సీ వర్గీకరణ అమల్లో దేశంలో మేమే ముందు. సుప్రీంకోర్టు తీర్పు నాడే మాటిచ్చాం, నిలబెట్టుకున్నాం. రాజకీయ జీవితంలో ఆత్మసంతృప్తించిన రోజు ఇది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ బీసీలు 46.25%, ముస్లింలో ఉన్నటువంటి బీసీలు 10%, వారిని కలుపుకుంటే మొత్తం బీసీలు 56.33% అంటూ చాలా డీటెయిల్ లెక్క ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 13.31%, ముస్లిం ఓసీలు 2.4%, మొత్తం 15.79%. మరి ముస్లిం ఓసీలు అన్నప్పుడు ఇక్కడ క్రిస్టియన్లు, పార్సీలు వాళ్ళ లెక్కలు కూడా రావాలి. అవి రాలేదు. అక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయి. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో అక్కడే చాలా రకాల అనుమానాలు కనబడతా ఉన్నాయి. సో దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ సర్వేలో పాల్గొనే వారికి మైక్ ఇవ్వద్దు అంటూ నిన్న రేవంత్ డిమాండ్ చేసిన విషయం మనం చూస్తా ఉన్నాం. సో మాట ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కులగణన సర్వేపై మంగళవారం శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ను అపోలో సంఘం మాట్లాడిస్తున్నట్టుగా కనిపిస్తున్నట్టు పరోక్షంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో 3,50,3,674 మంది జనాభా ఉంటే వీళ్ళు చేపట్టిన ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం 3,68,76,544. అంటే 2011లో 3,50,00,000 చేంజ్ ఉంటే 2014లో 3,68,00,000 ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే డాక్యుమెంట్లోని పేజీ నెంబర్ 33లో ఓసీలు 21%గా ఉన్నారు. కానీ మా సర్వేలో ఓసీల శాతం పెరిగిందంటారు. పాయల్ శంకర్ మంచోడే, కానీ వెనక ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది వింటున్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ లెక్క ప్రకారం బీసీలు 1,85,61,856 మంది, అంటే 51% అంట. ఇక చూడండి, బీసీలు ఇక్కడ 51%, ఓసీలు 78,12,858 మంది, అంటే 21%, ఎస్సీలు 63 లక్షలు, సో ఎస్టీలు వచ్చేసి 36 లక్షలు, అంటే 10%. సో మా ప్రభుత్వ లెక్కల ప్రకారం బీసీ జనాభా 56%గా ఉంది. ఈరోజు బీసీలు పెరిగారా తగ్గారా? ఓసీలు వాళ్ళు 21%గా చూపిస్తే మా సర్వేలో 15%గా చూపిస్తున్నారు తెలుస్తోంది. ఓసీలు పెరిగినట్ల, బీసీలు పెరిగినట్లు వాస్తవాలు తెచ్చి సభలో పెట్టామని సీఎం అన్నారు. సభను పక్కదో పట్టిస్తున్నట్టు చూస్తాను. సో ఇక్కడ 2011 గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ సర్వే డాక్యుమెంట్లో 4 కేటగిరీలు చూపించారని, ముస్లిం మైనార్టీలను చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సభను తప్పుదో పట్టిస్తే ఇలా వారి డాక్యుమెంట్ అధికారికమా కాదా అనేది అక్కడ మంత్రులుగా పనిచేసిన వారికి చెప్పాలి. మా సర్వేలో చెప్పిన సమాచారం మొత్తం మేము ఓన్ చేసుకుంటాం. 100% ఈ సర్వేను మేము బాధ్యతగా తీసుకుంటాం. సో 100% బాధ్యతగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు 100% ఎవరైతే ఈ బీసీ సమాజంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ, బీసీ సమాజంలో బీసీల కోసం కొట్లాడుతున్న నాయకులు ఎవరుతున్నారో వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. సో ఆ అనుమానాలు నివృత్తి ఎప్పుడు చేస్తారో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ పైగా తప్పుడు లెక్కలు తెచ్చి సభ తప్పుదో పట్టిస్తున్నారని విమర్శించారు. 1931 మాత్రమే కాదు, ప్రతి 10 ఏళ్ళకోసారి జనగణన చేశారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అయ్యాక 2021 సంబంధించినటువంటి జనగణన చేపట్టడం లేదు. బలహీన వర్గాల హక్కులు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ళలో ఎప్పుడు ఆగని జనగణనను ఎందుకు ఆపారు? అందుకే జనగణన చేపట్టాలని, అందులో కులగణన కూడా చేపట్టాలంటూ మా పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధాని డిమాండ్ చేశారు. దానికి సమాధానం లేదు. సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక కుటుంబం దాన్ని దాచిపెట్టుకుంది. ఈ డాక్యుమెంట్లను బయట గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఎందుకు ఆమోదించలేదు అంటూ చూస్తా ఉన్నాం. మాది అధికారిక డాక్యుమెంట్ అంటూ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ నిన్న ఏం చెప్తా ఉన్నారు? సమగ్ర కుటుంబ సర్వే గురించి చాలా రిఫరెన్స్ తీసుకుంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎక్కడుందే? ఉందా? ఉంటే మరి మీ ఇప్పుడున్నటువంటి మీ పార్టీలో కీలకమైన నేత గతంలో ప్రతిపక్షంలో ఏం మాట్లాడో ఒకసారి మీకు చూపించేట ప్రయత్నం చేస్తా. సో అది ఎంత దారుణంగా అంటే వీళ్ళు మరీ చాలా 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 దారుణంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న విషయంలో మనం చూడాలి. సో ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో సమగ్ర కుటుంబ సర్వే 2014లో చేసినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి సీఎంగా ఉన్నప్పుడు అదొక రిఫరెన్స్. ఈరోజు కేటీఆర్
సారీ కేటీఆర్ ఏమంటా ఉన్నాడు, సమగ్ర కుటుంబ సర్వేను మీరు దాచిపెట్టి అని చెప్పేసి అంటా ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నారు, ఈ సమగ్ర కులగణ సర్వేలో మేము పకడ్బందీగా చేసినాం, హేతుబద్ధంగా చేసినాం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో వాళ్ళు కొన్ని ఢిల్లీ చేసిన అని చెప్పేసి డాక్యుమెంట్ బయట పెట్టేసి ప్రయత్నిస్తున్నారు. అయితే దానికి సంబంధించి గతంలో వీళ్ళ పార్టీలు గతంలో ఏమన్నాడు ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టడం లేదు, అది కుట్ర. సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు, అది అసంపూర్తైన సర్వే, పూర్తిగా సర్వే జరగలేదు. జరిగింది కూడా కేవలం ముఖ్యమంత్రి గారికి మాత్రమే యాక్సెస్ ఉన్నది, ఇంకెవరికి యాక్సెస్ లేదు. నిజంగా ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం పారదర్శకత మీద గౌరవం ఉన్నా ఇమ్మీడియట్ గా సమగ్ర కుటుంబ సర్వేను ప్రజల ముందర పెట్టాలి. ఏ వర్గాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఏ వర్గాల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ వర్గాలు మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ విధంగా ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు బయట పెట్టాలి. మరి ఎందుకు బయట పెట్టడం లేదు అంటే ఇది ఒక్కటే కాదు, ఈవెన్ ఆ సర్వే కూడా సంపూర్తిగా జరగలేదు. జిహెచ్ఎంసీ ఏరియాలో అసలు పెద్దగా జరగలేదు. సో జరిగిన సర్వే కూడా బయట పెట్టడం లేదు. ఎందుకంత సీక్రెట్ గా పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి? ప్రజల డబ్బులతో చేసిన సర్వేను మన ప్రజల మందిలో పెంచడానికి తప్పే ఉన్నది. సో అది కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. సో ఏమన్నారు మళ్ళొక్కసారి సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టడం లేదు, అది కుట్ర. సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు, అది అసంపూర్తైన సర్వే, పూర్తిగా సర్వే జరగలేదు. జరిగింది కూడా కేవలం ముఖ్యమంత్రి గారికి మాత్రమే యాక్సెస్ ఉన్నది, ఇంకెవరికి యాక్సెస్ లేదు. నిజంగా ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం పారదర్శకత మీద గౌరవం ఉన్నా ఇమ్మీడియట్ గా సమగ్ర కుటుంబ సర్వేను ప్రజల ముందర పెట్టాలి. ఏ వర్గాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఏ వర్గాల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ వర్గాలు మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ విధంగా ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు బయట పెట్టాలి. మరి ఎందుకు బయట పెట్టడం లేదు అంటే ఇది ఒక్కటే కాదు, ఈవెన్ ఆ సర్వే కూడా సంపూర్తిగా జరగలేదు. జిహెచ్ఎంసీ ఏరియాలో అసలు పెద్దగా జరగలేదు. సో జరిగిన సర్వే కూడా బయట పెట్టడం లేదు. ఎందుకంత సీక్రెట్ గా పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి? ప్రజల డబ్బులతో చేసిన సర్వేను మన ప్రజల మందిలో పెంచడానికి తప్పే ఉన్నది. సో అది కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. సో ఇక్కడ చాలా క్లియర్గా చూస్తాను కదా, ఆర్ఎస్పీ గారు గతంలో బీఎస్పీ ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే వివరాలు పెట్టాలని చెప్పేసి అసలు పబ్లిక్ డొమైన్ లేవు, మీరు ఎందుకు దాచుకుంటారని చెప్పేసి ఇది ఒక్కసారి కాదు, ఆయన పలుసార్లు ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏదో దుష్ప్రచారం చేస్తూ ఉంది వీళ్ళందరూ కూడా, మేము పెట్టినాం దాన్ని ఢిల్లీ చేసినాం అని చెప్పేసి కోణంలో, కేటీఆర్ మాట్లాడి ఢిల్లీ చేసిన చెప్పేసి కోణంలో ఈ స్క్రీన్ షాట్ పెట్టి చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నారో ఒకసారి చూడండి. అంటే సమగ్ర కుటుంబ సర్వేలో ఏ వార్డు నుంచి, ఏ గ్రామం నుంచి, ఏ మండలం నుంచి, ఏ జిల్లా నుంచి ఎంతమంది జనాభా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా సమగ్ర కుటుంబ సర్వేలో ఉంది అంటున్నారు. ఆ సమగ్ర కుటుంబ సర్వేని బయట పెట్టకుండా ఈరోజు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఇలా ప్రజల్ని మోసం చేసిండు. ఆ ప్రజల్ని మోసం చేసిన విషయం ఎవరు చెప్పారు? మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడు ప్రస్తుతం చాలా కీలకంగా ఉన్నటువంటి ఆర్ఎస్పీ గారే గతంలో చెప్పారు. ఇప్పుడు ఇంకా చర్చ ఏమున్నది ఇక్కడ? వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వేను దాచిపెట్టారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ సమగ్ర కుటుంబ సర్వే వివరాలు కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అసలు తెలుస్తుంది, దానివల్ల అనేక రకాలైన విషయాలు బయటకు వచ్చే అవకాశంగా కనబడుతూ ఉంది.